క్రైస్తవుల్ని నానా మాటలు అన్నాడు. దళితులనైతే మసీదులు తవ్వుదాం మంచిది. గొర్రెగాడు నీకెందుకురా ఈ మసీదుల గురించి? ప్రవక్త గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు వీళ్ళు. అందుక వీళ్ళు దేశభక్తులు. భారతదేశంలో 40,000 దేవాలయాలు కూలగొట్టినందుక వాళ్ళు ఈ దేశ పౌరులుగా మేము అంగీకరించాల్సింది. జాతీయోద్యమంలో పాల్గొన్న ఒకటి పేర్లు మీ RSS వాళ్ళే చెప్పండి సార్ అని అడిగాడు. కానీ భారతదేశంలో స్వతంత్ర పోరాటం సమయంలో పోయిన ప్రతి ప్రాణానికి బ్రిటిష్ క్రైస్తవ కుక్కలే కారణం. అసలు మనకి ఏం బతుకో కూడా అర్థం కాదు నాకు. నేను చెప్పాగా కుక్క బతుకని. కనీసం చెప్పుకోవడానికన్నా వాళ్ళకి ఒక 7 ఉన్నారు, ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నారు. పైగా నాకు తెలియదు కొత్త విషయం, ఏఎంఐఎం పార్టీకి 2 ఎంపీలు ఉన్నారా? 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం తెలంగాణలో. 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం అంటున్నాం. ఉంటే గనక క్రైస్తవులంతా 420 గాళ్ళు, క్రైస్తవులంతా చీటరగాళ్ళు, ఇంకొకళ్ళు లేడు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. రాబోయే కాలానికి కాబోయే క్రైస్తవ నాయకుడిగా బిల్డప్ ఇచ్చుకుంటున్న మద్దిశెట్టి ఎర్రప్పగాడు ఉన్నాడు కదా, అదే అండి మెగాస్టార్ అజయ్ బాబు. వాడి మధ్య ఒక మీటింగ్ కి పోయాడు. ఆ మీటింగ్ కి పోవటానికి ముందు పెద్ద హైడ్రామా చేశాడు. ఈయన మీద అటాక్ అయిపోయింది, ఈయన రోడ్డు మీద అసలు RSS వాళ్ళు, బీజేపీ వాళ్ళు డొక్కబాగలు కొట్టేశారని చెప్పేసి, గోబాగలు కొట్టేశారని చెప్పి చాలా మాటలు చెప్పాడు. నిజానికి అక్కడ ఈడేదో ఆకతాయి చేష్టలు చేసి ఉంటాడు రోడ్డు మీద. నేను లేడురా అని ఉంటాడు. వాళ్ళకి అర్థం కాక 4 బీకుంటారు. దానికి నన్ను చంపేస్తారు, నన్ను నరికేస్తారు అని చెప్పి బిల్డప్ ఇచ్చాడు అనమాట. ఎంత చేసా మీటింగ్ బిల్డప్ ఏంటి? ఆయాల వెళ్లాల్సిన మీటింగ్ ని ఎగదొబ్బి తర్వాత ఈడు కుదిరినప్పుడు వెళ్ళటం కోసం. సో ఆడికి కుదిరినప్పుడు మళ్ళీ ఆ మీటింగ్ ఏదో పోయాడు రాజమండ్రిలో. ఆ మీటింగ్ లోకి వెళ్ళి ఈడు ఇంతగా మీటింగ్ ఎక్కడ అనుకుంటున్నారేమో, చర్చ్ లో. పేరుకది CMDF, క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్. కానీ అక్కడ మొత్తం అంతా కూడా మీటింగ్ చర్చిలో జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే చర్చిలో కూర్చుని పొగిడేది ఎవరిని? మొహమ్మద్ ప్రవక్త గారిని, ముస్లిం సమాజాన్ని, వీళ్ళ మాత్రం పొగుడుతూ ఉంటాడనమాట. అంతేకాదు క్రైస్తవుల్ని నానా మాటలు అన్నాడు. చిచి, అసలు అంతకంటే దారుణం. దళితుల్ని అయితే చాలా దారుణంగా మాట్లాడాడు వీడు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందయ్యా అంటే, ఎవరైనా సరే హిందూ మతంలో ఉండి ఒక మాట అంటే అది కులం పేరుతో అనకపోయినా కులం పేరుతో తిట్టేశాడని ఆపాదించేసుకుని కొత్త కేసులు పెట్టేసే బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి నేను మతం మారాను అని చెప్పుకుని ఆ మతం మారిన ముసుగులో దళితుల్ని ఎన్ని బూతులు తిట్టినా సరే పాపం దళిత సంఘాలు రెస్పాండ్ అవ్వవు అనమాట. నాకు ఇప్పుడు అదే అనిపించింది. సో ఆడేమన్నాడు ఏంటి అదంతా కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చూపిస్తా. కానీ దాంతో పాటు ఆడి ఇంకొన్ని జ్ఞాన గుళికలు కూడా వాడారు. మరి అవి కూడా చూడాలిగా, మనం చూద్దాం రండి. కాకులు వచ్చి పిండాన్ని ముడితేనే ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళతారు. ఎందుకు అంటే కాకుల్లో మా పితరులు ఉన్నారు అని చెప్తారు. ఆవు దగ్గరికి వెళ్ళి నుదుటి మీద బొట్టు పెట్టి కొంతమంది ఆవు మూత్రాన్ని తాగుతారు. ఎందుకంటే ఆవులో మా అమ్ముంది అని చెప్తారు. ఇంకొంతమంది రాయి దగ్గరికి వెళ్ళి నమస్కరించి రాయికి పసుపు కుంకుమ చల్లుతారు. ఎందుకంటే అందులో మా దేవుడు ఉన్నాడు అంటారు. కాకుల్లో పితరులు కనబడుతున్నారు, జంతువుల్లో తల్లి కనబడుతుంది, రాళ్లలో దేవుడు కనబడుతున్నాడు, కానీ మనుషుల్లో మాత్రం వాళ్ళకి మనిషి కనిపించట్లేదు. ఒరే యదవా, నువ్వు నీ చర్చిలో కూర్చున్నావు. అక్కడ నీకు సువార్త చెప్పడం చేత కాదు కాబట్టి, బైబిల్ గురించి నీకు ఆకు పువ్వు తెలియదు కాబట్టి బైబిల్ గురించి మాట్లాడకుండా అడ్డమైన సోది మాట్లాడుతా ఉన్నావు. ఆ మాట్లాడే క్రమంలో తురకాళ్ళని ఏదో పొగుడుకుంటా కూర్చున్నావు. పొగుడుకు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ హిందూ సంప్రదాయాల గురించి మొదలు పెట్టాడు సభ. మొదలుపెట్టిడు కాకులకి పితరులు అని చెప్పేసి పిండం పెడతారు, ఆవులకి అమ్మ అని చెప్పేసి గడ్డి పెడతారు అని చెప్పేసి అడ్డగోలు కూతలని వస్తా ఉన్నాడు. మరి నేను చేసే దాని వెనకాల రీజన్ ఉంది, లాజిక్ ఉంది. రాళ్లల్లో దేవుళ్ళని చూస్తా ఉన్నావు. రాళ్లల్లో ఏంటి, ప్రతి అణువులో మేము దేవుణ్ణి చూస్తాం. కానీ నువ్వు శవంలో దేవుణ్ణి చూడటం వెనకాల, ఆ శవం యొక్క రక్తంలో నువ్వు పాపరక్షణ వెతుక్కోవటం వెనకాల నువ్వు చెప్పే లాజిక్ ఏంటో చెప్పరా నికృష్టుడా. నీకు ఆ బతికేమీ లేదు. నువ్వు దాని గురించి మాట్లాడకుండా మా గురించి మాట్లాడుకుంటూ బతుకుతున్నావు. గతంలో ఇట్టాగే వాగి 4 పీకితే క్షమాపణలు చెప్పి కాళ్ళు పట్టుకున్నావు, గుర్తుందా? అదే మనసుకు నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఈడెంత సొల్లు చెప్తూ అదే నాకు చాలా కష్టం అనిపిస్తుంది అని మోషన్ సవరుడు ముక్కినట్టు ముక్కుతుంటే మీరు జాలి పడిపోవద్దు. శివరాఖరికి వచ్చేపటికి నాట విశ్వరూపం చూపిస్తాడు చూడండి. కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఎన్నికలు జరిగేటప్పుడు అనుకుంటా, బండి సంజయ్, ఆయన పేరు మీరు విన్నారు, మీకు తెలుసు. ఆయన నీకంటే చాలా పాపులర్ రా. నువ్వెవడు నీ గొర్రె సమాజానికి ఎవరికి తెలియదు. అఫ్ కోర్స్ మీ ఊళ్ళోనే నువ్వు ఎవడెవడికి తెలియదు. కానీ బండి సంజయ్ గారి ఇలా నేషనల్ ఫిగర్.
ఆయన సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నాడు. అర్థమైందా? ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు భారతదేశానికి హోంశాఖ సహాయ మంత్రి. సహాయ కాదురా, సహాయ మంత్రి. తిరుపతి వచ్చాడు ఆయన. ఓకే. దేవుడు పార్టీ మనది, బైబిల్ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని మాట్లాడాడు. భారతదేశం మొత్తం నివ్వెరపోయింది ఒక్కసారి. ఆయన తెలంగాణలో హైదరాబాద్కు వచ్చి మసీదులు తవ్వుదాం, మసీదుల లోపల శవాలు దొరికితే మసీదులు మీవి, శివలింగాలు దొరికితే ఆ మసీదుల స్థలాలు మావి అన్నాడు. ఏం చేద్దాం? ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదండి. అసలు నువ్వు ఎప్పుడు ఆలోచించి వచ్చావురా యదవా? ఎప్పుడు ఏది తోస్తే అది నోటికి పూయటమేగా. మసీదులు తవ్వుదాం మంచిది, అక్కడ శవాలు దొరికితే అవి ముస్లిం సహోదరులవి, శివలింగాలు దొరికితే అవి మావి అన్నావుగా, మీ గుడులు కూడా తవ్వుదాం, అక్కడ బుద్ధ విగ్రహాలు దొరికితే ఆ గుడులన్నీ బౌద్ధులవి, మీ విగ్రహాలు దొరికితే ఆ గుడులన్నీ మీవి అని చెప్పాము మేము. బౌద్ధులు ఒకవేళ ఈ ఛాలెంజ్ చేశారనుకో, సరే వాళ్ళకి ఏదో రకంగా సమాధానం చెప్పవచ్చు, ఏమైనా తేడాపాడా మాట్లాడితే గడ్డెట్టవచ్చు. గొర్రెగాడు నీకెందుకురా ఈ మసీదుల గురించి ముస్లింలకు మాట్లాడుకోవటం చేతగాకనా? నీతో పోలిస్తే చాలా మంది అక్కడ పీకుడుగాళ్ళు ఉన్నారు మాట్లాడటానికి, వాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ, వాళ్ళకి సమాధానాలు కూడా వచ్చాయి. ఇక బౌద్ధ విగ్రహాలు దొరికితే అంటున్నావు, బౌద్ధ విగ్రహాలు దొరికితే అంటే బౌద్ధులు మాట్లాడతారా? దైద్యుడా నీకెందుకురా? నువ్వు ఎప్పుడన్నా సరే, ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే, నా బైబిల్కి, నా క్రీస్తుకి, నా చర్చికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి, నేను నిరూపిస్తా దమ్ముండే అని అనగలవా? ఎక్కడైనా అనగలవా? నీకే ఛాలెంజ్లు చేసుకోవటానికి దిక్కు లేదు, మళ్ళీ నువ్వు బౌద్ధుల తరఫున ముస్లింల తరఫున మాట్లాడుతున్నావు అంట. ఆయన చర్చిలో కూర్చుని ఎవడైనా సువార్త చెప్పుకుంటారా, లేకపోతే చర్చిలో కూర్చుని ఎవడైనా బైబిల్ వచనాలు చెప్పుకుంటారా? అవి చెప్పుకోక ఈ సోదేంటారు నువ్వు సన్నాసి. అసలు నిన్ను కాదురా, ఆ ఎదురుగా కూర్చుని సప్పట్లు కొడుతున్నాడు వాళ్ళని ఎందుకు అనాలే? ఎందుకంటే ఈడు స్పీచ్ మొత్తం మీద కూడా ఈడు ఫోటో ఈడు వీడియో మాత్రమే కనపడేది, జనాలను చూపించడు. ఎందుకంటే అక్కడ గట్టిగా ఉంటూ 10 మంది కూడా లేరు కాబట్టి. అర్థమైందా? ఈ నవ్వడం నమ్మట్లా. ముస్లిం ఆడబిడ్డలు బురకా, దాన్ని ఏమంటారండి, బుర్కా, ఒంటి మీద హిజాబా, ఆ డ్రెస్ వేసుకొని వెళుతుంటే నీ చూపుల బాణాలు ఆ తల్లి బురకాకు తగిలి వెనక్కి వెళ్లాల్సిందే తప్ప ఆ తల్లి శరీరంలో ఒక్క భాగాన్ని కూడా నువ్వు చూడలేవు. ఓ పని చేయాల్సిందిరా, మరి మొత్తం క్రైస్తవ సమాజాన్ని కూడా బురకాలు వేసుకుని తిరగమని చెప్పప్పుడు చెప్పగలవా? అసలు అలా బురకాలు వేసుకుని తిరిగితే ఈ గొర్రెలందరూ సువార్తకు వస్తే మా సూపుల బాణాలు తగిలి మా సూపులు వెనక్కి తిరగాల్సిందే తప్ప వాళ్ళు బొచ్చు బైబుల్ పట్టుకుని వెనక్కి తిరగాల్సిన పని పడదుగా. మరి చెప్పాలని కూడా అలాంటి ఆడబిడ్డలు హిజాబు వేసుకున్నారని కాలేజీలకు వస్తున్నటువంటి ఆడబిడ్డల మీద పేడ నీళ్లు చల్లారు మన దేశభక్తులు. మీకు తెలుసు ఆ విషయం? అందరికీ తెలుసు అని చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పటం మరి సన్నాసి? దేశ రాజధాని ఢిల్లీ వేదికగా స్వామి మహామండలేశ్వర్, మీరు విన్నారో లేదో? ఆయన పేరు స్వామి మహామండలేశ్వర్ కాదురా, మహామండలేశ్వర్ అంటే ఆ అఖాడాకి పెద్ద, అర్థమైందా? అలాంటి మహామండలేశ్వర స్వామీజీలు చాలా మంది ఉంటారు. అందుకే నీకు ఆ విషయం తెలియదు కదా, మీరు అందరూ వినే ఉంటారు. ఎందుకు వింటారా? జనాలకు పని పట్టలేదా? హిందూ స్వామీజీల్లో చాలా బలమైన స్వామీజీ మహామండలేశ్వర స్వామీజీ. సబర్మతి డ్యామ్ కి సంబంధించిన సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది హిందూ కుర్రాళ్ళు ఆయన చుట్టూ ఉంటే, పోలీసులు సెక్యూరిటీ ఉంటే, ప్రజాప్రతినిధులు చూస్తూ ఉంటే, కాషాయ వస్త్రాలు ధరించిన స్వామీజీ భారతదేశ రాజధానిలో ఏమని పిలుపునిచ్చారో తెలుసా? తెలీదురా. హిందువుల కుర్రాళ్ళు కత్తులు కొనుక్కోండి, ముస్లింల సంగతి ఏంటో తేల్చండి, లేకపోతే మన సనాతన ధర్మం మిగలదు అని పిలుపునిచ్చారు. నీ బొచ్చేం కాదు, నీ బొచ్చురా. ఒకవేళ ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు ఇచ్చాడో తెలీదు, కానీ నేను చెప్తున్నా, ఒకవేళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చుంటే అఫ్ కోర్స్ ఐ వెల్కమ్ ఇట్, నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఈ రోజున ఒక ప్రవీణ్ నెత్తార్ని రోడ్ల మీద కత్తులతో నరికి చంపింది ఎవడరా? ఒక కృష్ణ బర్వాద్ని నరికి చంపింది ఎవడరా? ఒక కన్నయ్యలాల్ తన మానాంతర బట్టలు కుట్టుకుంటుంటే వెళ్ళి చంపింది ఎవర్రా నరికేసి? ఏమట్టుకోడరా? మరి వీళ్ళందరూ చంపుతుంటే చంపేసినోడు నేనే చంపానని సెల్ఫీ వీడియో కూడా పెడితే సాక్ష్యాధారాలు ఇవ్వనని బెయిల్ ఇచ్చి బయటికి పంపించేస్తే మరి మా రక్షణ కోసం మేము ఏం చేయాలరా? గాడిదా? కత్తులు పెట్టుకోవాలరా. న్యాయంగా అయితే మాకు రక్షణ మేమే చూసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని కాపాడాల్సిన వ్యవస్థలు కళ్ళ ముందు చంపినోడే వచ్చి నేనే చంపానని చెప్పినా సరే సాక్ష్యాధారాలు సరిగా లేవు అని చెప్పేసి బెయిల్ ఇచ్చి పంపిస్తుంటే మేము బతకొద్దా? ఆ నరుకుతా ఉంటే మేము నరికించుకుంటా కూర్చోవాలరా? నరికించుకోవాలా? గాడిద కొడక, ఇది నీకు బూతులా కనపడిందా? మరి కాటుదాలో సల్లంకో, ఆర్ఎస్ఎస్ వల్లంకో అంటూ భువనగిరిలో ర్యాలీలు తీశారు.
ఆదిలాబాద్ లో పిఎఫ్ఐ కార్యకర్తల క్యాంపుల్ని రైడ్ చేస్తే హిందువుల్ని ఎవడవన్న చంపాలో హిట్ లిస్టులు తయారు చేసి పెట్టుకున్నారు. విజన్ 2047 అని చెప్పేసి 25 ఏళ్ల ప్రణాళిక పెట్టుకుని ఎక్కడెక్కడ చంపాలి, ఎక్కడెక్కడ ఆడవాళ్ళని లేపుకు రావాలి, ఎవరిని ఏ విధంగా మత మార్పిడి చేయాలి, ఏ విధంగా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చి గజ్వాయ హిందుని పూర్తి చేయాలి అని చెప్పి ప్రణాళికలు రాసుకుని పెట్టుకుంటా ఉంటే మేము కత్తులు పెట్టుకోకపోతే ఏం చేయాలరా? అక్కడున్న పోలీసులు ఆయన మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలే. నువ్వు కేసుల గురించి మాట్లాడదాం, దాని గురించి గుర్తుపెట్టుకోండి లైన్. దేశం కోసం పోరాడినటువంటి చరిత్ర ఉన్న ముస్లిం సహోదరులు అనుమానపు చూపుల మధ్య నలిగిపోతున్నారు. అఫ్ కోర్స్ నలగాల్సిన పరిస్థితి వస్తే నలగాలరా. వాళ్ళు దేశం కోసం పోరాడారు, కాకపోతే పాకిస్తాన్ అనే దేశం కోసం, ఈ దేశం నుంచి విభజించటం కోసం పోరాడినారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ దేశాన్ని ఇంకో ముక్క చేస్తారేమో అని ప్రతి క్షణం అనుమానంతో కాదు భయంతో మేము వాళ్ళ వైపు చూస్తా ఉన్నాం. వాళ్ళు ఆ భయాన్ని పోగొట్టుకునేలాగా బ్రతకాలి. మాకు మతం కంటే దేశమే ముఖ్యం అని చెప్పి మాట్లాడాలా. అప్పుడు వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం వస్తుంది. భారతదేశపు స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేసినప్పుడు కలిపి పోరాటం చేయలేదా? కానీ వాళ్ళు ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం కంటే కూడా, క్విట్ ఇండియా కంటే కూడా ఖిలాఫత్ మూమెంట్ మాకు ఇంపార్టెంట్ అనుకున్నారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అనుమానించాల్సి వచ్చింది. ఎందుకంటే హిందువులైన మాకు ఈ దేశంలో దేశమే ముఖ్యం, ఆ తర్వాతే ధర్మం అనుకున్నాం కొన్నాళ్ళు. అందుకనే వాళ్ళు ఆ విధంగా దేశాన్ని మొక్క చేసుకెళ్ళగలిగారు. ఆ అనుమానంతో, ఆ భయంతో ఇప్పటికీ కూడా అలాగే చూస్తాం. ఆ అనుమానం పోగొట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఆ నమ్మకాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది, మా మీద కాదురా. ఎందుకంటే మేం బాధితులం. ఈ దేశాన్ని ముక్క చేయించుకుని విడగొట్టించుకుంది మేము, నష్టపోయిన వాళ్ళం మేము. అఖండ భారతాన్ని ముక్కలు చేసేసిన తర్వాత ఖండిత భారతంలో మిగిలింది మేము. ఈ ఖండిత భారతాన్ని మరొక ముక్క చేస్తానికి కొంతమంది కుట్రలు పన్నుతుంటే, ఇంక్లూడింగ్ నువ్వురా ఎదవా, నువ్వు కూడా ఈ దేశాన్ని క్రైస్తవులకి దక్షిణ భారతదేశాన్ని, మిగతా ఉత్తర భారతదేశాన్ని హిందువులకి విభజించేవమని వాగేవరా కుక్క. ఇలాంటి కుక్కలు ముక్కలు చేయమని మాట్లాడుతుంటే మేము మాట్లాడుతూనే ఉంటాం, ఎదురు తిరుగుతూనే ఉంటాం. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఎవడన్నా చూస్తుంటే కత్తులు పట్టుకోమని చెప్పటం ఏంట్రా, అలాంటి కుత్తి కోయమని కూడా చెప్తా నేను. ఎందుకంటే నాకు ఈ దేశపు సమగ్రత, సార్వభౌమత్వం అనేది అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఎప్పటికైనా సరే. తెలంగాణ నిజాం సంస్థానంగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రజాకారుల మీద పోరాడారు అని చెప్పాడు. నేనేమన్నానంటే, నాకు 1968లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన చరిత్ర తెలుసు. సాకలి ఐలమ్మ కత్తి పట్టుకొని ఎదురు తిరిగిన సంఘటన తెలుసు. సిపిఐ, సిపిఎం లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు తుపాకులు పట్టుకొని కొన్ని లక్షల ఎకరాలు భూస్వాముల దగ్గర నుంచి, పటేల్ పట్వారీల దగ్గర నుంచి తీసుకొని పేద ప్రజలకు పంచిన సంఘటన తెలుసు. కానీ ఈ నిక్కరేసుకున్న బ్యాచ్ ఎప్పుడు మా తెలంగాణలో కనబడలేదే అని అడిగా నేను. కనపడలేదని అడుగుతావురా? ఎందుకంటే నీకు తెలిసిందే నిజం అనుకునే ఎదవ్వ కాబట్టి. నువ్వు ఆర్ఎస్ఎస్ నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఏ విధంగా పాల్గొంది, ఆర్య సమాజం నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఏ విధంగా పాల్గొంది నీకు తెలియదు కదా. అండ్ నిజాం కాలంలో ఎంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేదా ఆర్య సమాజపు కార్యకర్తలు సనాతన ధర్మం కోసం పోరాడుతూనే వాళ్ళు నిజాం రాక్షస ప్రభుత్వం మీద కూడా ఏ విధంగా ఎదురు తిరిగారు అనేది నీకు తెలీదు. ఈ రోజు కూడా నిజాం వారసులు ఇక్కడ మూలుగుతూ ఉంటే, ఇక్కడ తిరుగుతూ ఉంటే నువ్వు క్రైస్తవ, ముస్లిం, దళిత్ ఫ్రంట్ అని చెప్పేసి పెట్టుకుని ఆ రజాకార్ల సంతానానికి నువ్వు వంత పాడుతున్నది జనాలు చూడలేదు అనుకుంటున్నావురా నికృష్టుడా. సరే, ఈ నిక్కర్లు నీకు ఎక్కడ కనపడలా, మరి నల్లట్ల పుస్తకాలు ఎక్కడైనా ఆ నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో కనపడ్డాయా? లేకపోతే తెల్ల బట్టలు వేసుకున్న పాస్టర్లు ఎవడన్నా అక్కడ ఉద్యమం చేయటం నువ్వు చూసావా? నువ్వే రోజున్న చేస్తే మాట్లాడరా ముండా. నీకెందుకురా తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటం గురించి నీకేమీ తెలియనప్పుడు మాట్లాడటం? ఎంతమంది వీరులు అసూలు బాసారో, ఎన్ని కుటుంబాలు ఆ ఉద్యమం కోసం తమ సంతానాన్ని త్యాగం చేశారో ఒక్కసారి ఉద్యమ చరిత్ర చదువు, కనపడద్ది. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా నిజాం మా ప్రభువు, నిజాం మా తోపు అంటున్న కొంతమంది దొంగన రాజకీయ నాయకుల్లాగా నువ్వు కూడా మాట్లాడుతూ ఆ ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని అవమానిస్తానంటే చూస్తూ కూర్చోటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. నిన్ను రోడ్డు మీద మళ్ళీ ఎవడన్నా తంతే దానికి ఖచ్చితంగా ఈ ఉద్యమం గురించి నువ్వు చేసిన వ్యాఖ్యల కారణమవుతాయి. ఆ త్యాగదనుల్ని అవమానించింది నీకు కారణమవుతుంది, గుర్తుపెట్టుకో గాడిద కొడక. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారంట. నేను అడిగాను, బహుశా వంకాయ తోటల్లోనో మల్లెపూల మంచాల మీద పోరాటం చేసినట్టున్నారు. ఎదవా ఇంకా నయం, ఏ గుడారాల్లో గుద్దులాటలోనో లేకపోతే ప్రార్థనా కూడికల్లో పొరలాటను అవి చెప్పలేదు సన్నాసి. తెలంగాణ ప్రజల తరపున అయితే పోరాటం చేయలేదని చెప్పాను. రెండో విషయం చెప్తాను, ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ఏదో ఒక రోజు వాళ్ళ చేతుల్లోనే నేను చచ్చిపోతాను, వాళ్ళు నన్ను చంపుతారు, నాకు తెలుసు ఈ విషయం. నీకు చాలా సార్లు చెప్పా, కుక్కనెవ్వడు సంపడు.
అర్థమైందా? ఆ కుక్కకి ఆయువు మూడు ఎప్పుడైనా ఏ లారీ కిందో ట్రాక్టర్ కిందో పడి చస్తే దాన్ని త్యాగం అనకూడదు, వీరమరణం అసలుకే అనకూడదు, కుక్క సావు అంటారు. అట్లాంటి కుక్క సావు వస్తే మాకు తెలియదు, కానీ నిన్ను పనిగట్టుకునేది ఎవడో సంపడరా పిచ్చి కుక్క. భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు బిఆర్ గవాయ్ గారు. ఒక దళితుడు, భారతదేశ చరిత్రలోనే ఒక దళితుడు అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వెళితే, ఒరే ఊరకుక్క, మొన్న పాకిస్తాన్ నోడు వచ్చేసి పహల్గాంలో ప్యాంటు జిప్పులు పుదిసి చంపేశారు త్వరగా, అసలు తీవ్రవాదానికి మతం ఏంట్రా అని చెప్పి మాట్లాడారు కదరా. మరి ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా పెట్టేస్తే ఒక దళితుడికి ఇంత పెద్ద హోదా ఇచ్చింది నా భారతీయ పౌర సమాజం అని అనకుండా ఒక్కడెవరో చేసిన తప్పుకు మాత్రం అసలు సమస్య లేదు, ఒక దళితుడిని కాబట్టి అవమానించేశారు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన తీర్పులన్నిటిని శిరసా వహించినప్పుడు, ఆయన ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా కామెంట్లు చేయకుండా కూర్చున్నప్పుడు, నిన్న మొన్న కూడా ఆయన ఒక గొప్ప తీర్పు ఇచ్చాడు కదా, కళ్ళం ఎవరితో తిరిగి కడుపు చేసుకున్నా ఖాతా మాత్రం మొగుడి ఖాతాలోనే వేసుకోవాలని చెప్పేసి. ఇట్లాంటి అన్నిటప్పుడు మేము ఇదేం తీర్పు అండి అదో తీర్పు అని అన్నావా? అనలేదు కదా. మరి ఏదో ఒక దాడి జరిగితే మాత్రం, దాడి కూడా బొంగి ఏంది, అక్కడ చెప్పు తగలలేదు, ఏమి లేదు, పక్క నుంచి పడిపోయింది, దానికి గవాయ్ గారు కూడా ఇది ఇతని మీద కేసు ఏం పెట్టొద్దు, అతని మీద ఏం చర్యలు తీసుకోవద్దు అని చెప్పేశారు. మయ్య నువ్వు దొరుకుతున్న మీద దోడు చేశారు. ఇక్కడ కులం ఎందుకు వస్తుందిరా? అక్కడ తీవ్రవాదికి ఏమో మతం లేదా, ఇక్కడేమో న్యాయమూర్తి స్థానంలో కూర్చోబెట్టినా కూడా ఇంకా కులం పోవట్లేదా? జనాలు చూస్తల్లా మరి యాదవ. ఆయన మీద నిన్నే చెప్పులు వేశారు. చెప్పులు కాదురా, చెప్పు, అది కూడా ఒకటి, అది కూడా ఆయన మీద పడలేదు, అదృష్టవశాత్తు అది ఎక్కడో పడింది. అర్థమైందా గాడిద? నేను చెప్తాను వినండి. చెప్పు. ప్రార్థనా మందిరాలు తగలబెట్టారు వీళ్ళు. ఓకే. లెక్కలేనన్ని మసీదు కూల్చారు వీళ్ళు. బహుశా అందుకు దేశభక్తులేమో. లెక్కలేని సార్లు పరిశుద్ధ గ్రంథాలకు నిప్పు పెట్టారు వీళ్ళు. ఖురాన్ గ్రంథాన్ని గౌరవనీయులైన శాంతి ఆయన మీద నిలుచునుగాక ప్రవక్త గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడారు వీళ్ళు. అందుక వీళ్ళు దేశభక్తులు. పచ్చని పంట పొలం లాంటి మణిపూర్ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శ్మశాన వాటికలాగా మార్చేశారు వీళ్ళు. అందుక వీళ్ళు దేశభక్తులు. మరి ఇందాకటి నుంచి నువ్వు ముస్లింలది పైన కింద ముందు వెనక పడి తెగనాగుతున్నావు కదరా, వాళ్ళని ఏ విధంగా లెక్కేస్తున్నావు? భారతదేశంలో 40,000 దేవాలయాలు కూలగొట్టినందుక వాళ్ళు ఈ దేశ పౌరులుగా మేము అంగీకరించాల్సింది. భారతదేశపు ఆడబిడ్డల్ని, హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాద్ పేరుతోటి, ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకునే మతం మార్చడం లేదా మతం మార్చి పెళ్లి చేసుకుంటూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నందుక మేము వాళ్ళని పొగడాల్సింది. రే యదవా, ఒక చర్చి అధికారి స్టేట్మెంట్ ఇచ్చారా, కేరళలో ముస్లింలు చర్చికొచ్చే ఆడపిల్లల్ని బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుని మత మార్పిడి చేస్తున్నారని. అసలు ఈ లవ్ జిహాద్ అనే కేసు బయటకు వచ్చిందే కేరళ డీజీపీ గారి కుమార్తెను లవ్ జిహాద్ చేసిన తర్వాతే. ఈ లవ్ జిహాద్కి కేవలం హిందూ సమాజమే బాధ్యతలు కాదురా, క్రైస్తవ సమాజం కూడా పోతా ఉంది అక్కడ. మీ క్రైస్తవ పెద్దగా అట్టేడు, ఓహో నీ క్రిస్టియానిటీ గురించి ఏమీ అక్కర్లేదు, ఫికర్ లేదు, నీకు కావాల్సింది ఆడది కింద పైన పడి నాక్కుంటా కూర్చోరా నికృష్టుడా. భారతదేశంలో ఉండే ఉత్తర భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చి బైబుల్ తీసుకెళ్తున్న వ్యక్తుల మీద, గ్యాంగ్స్టర్ల మీద కేసులు పెట్టి 15,000 మందిని జైళ్లలోనికి నెట్టారు వీళ్ళు. 12 రాష్ట్రాల్లో వచ్చినందుకు ఇట్ట మాట్లాడుతున్నారా? భారతదేశం మొత్తం కూడా ఈ మత మార్పిడి నిరోధక చట్టం రావాలి, లేదంటే మీ అడ్డగోలు చేష్టలు ఎక్కువైపోయి ప్రతి చోట కూడా ఈ మత మార్పిడి అనే ఒక పేనుభూతం నానా రకాల రంకులు సాగిస్తా ఉందరా రంకెదవ. సార్ మీరు మాట్లాడితే ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థ అంటారు కదా. భారతదేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో, జాతీయోద్యమంలో పాల్గొన్న 1 పేర్లు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే చెప్పండి సార్ అని అడిగాడు. ఒక్క పేరు చెప్పలా. ఒరే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పేర్లు ఆల్రెడీ రిలీజ్ కూడా చేశారు, కావాలంటే పోస్టర్ చూడరా యదవా. చూస్తున్నావు కదరా ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయో. ఈ పేర్లన్నీ కూడా కొన్ని, మిగతా పేర్లు వచ్చే వారం వాళ్ళ పత్రికలో రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, భారతదేశపు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఒక 10 మంది పాత్రల పేరు చెప్పరా, ఒక 10 మంది పాస్టర్ల పేరు చెప్పరా. కానీ భారతదేశంలో స్వతంత్ర పోరాటం సమయంలో పోయిన ప్రతి ప్రాణానికి బ్రిటిష్ క్రైస్తవ కుక్కలే కారణం. నేను ఇది గర్వంగా చెప్తున్నా, ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలే నా భారతీయుల ప్రాణాలను తీసేశారు. ఇక్కడ 10 మంది పాస్టర్ల పేర్లు చెప్పరా ఒక్కడన్నా బ్రిటిష్ కుక్కలకు వ్యతిరేకంగా, ఆ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ పేర్లు. ఊర కుక్కల్లారా. రెండోది చెప్తాను వినండి. మీరు నిజంగా దేశభక్తులైతే జాతీయ గీతాన్ని ఎందుకు పాడరు సార్ మీరు అని అడిగాడు. ఒక్క సమాధానం లేదు.
మీరు నిజంగా దేశభక్తులైతే మూవన్నెల జెండా స్థానంలో కాషాయపు జెండా కడతామని ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు. ఒక్కడు సమాధానం చెప్పల. ఇదంతా పక్కన పెట్టి, సార్ మీరు నిజంగా ఈ దేశ భక్తులైతే భారత రాజ్యాంగాన్ని మీరెందుకని అంగీకరించట్లేదు అని అడిగాడు ఆయన. ఒక్కడు కూడా సమాధానం చెప్పల. మీకు చిన్న విషయం చెప్తాను. గాంధీజీ చచ్చిపోయిన రోజు ముందు గాంధీ గారి దగ్గరికి వచ్చి దండేస్తారు వీళ్ళు. నెక్స్ట్ గంట తిరిగేసరికి గాంధీజీని కాల్చి చంపిన గాడ్సే దగ్గరికి వెళ్ళి దండేసి దండం పెడతారు. అందుకు దేశభక్తులు వీళ్ళు. ఇవాళ ఎరా నువ్వు క్రైస్తవుల కోసం పోరాటం చేస్తావా? నువ్వు నీ ఆరాటం. అరే నిలబడి 2 నిమిషాలు మాట్లాడితే ఇవాళ అంటున్నావే, ఆయాస పడకుండా అరగంట మాట్లాడలేవు నువ్వు. నువ్వు క్రైస్తవుల పక్షాన అసలు ఏకంగా ఒక ఉద్యమం అచ్చిచ్చి క్రైస్తవుల పక్షాన ఏంటి, క్రైస్తవ ముస్లిం దళితుల పక్షాన నిలబడి మాట్లాడతాం నేర్చుకోరా. ఒక అరగంట నిలబడి స్టిఫ్ గా అలా కాన్ఫిడెంట్ గా మాట్లాడటం ప్రాక్టీస్ చేయరా. 2 నిమిషాలు మాట్లాడితే 20 నిమిషాలు ఒప్పుతున్నావే, నువ్వు మాట్లాడి పీకేదేంట్రా బొచ్చు. నీకా మేము భయపడేది నిన్ను చంపడానికి సుపారీలు ఇచ్చేదే. చెప్పాను కదరా నువ్వు. పిచ్చి కుక్కతో నిన్ను పోల్చి కుక్కలను అవమానిస్తాను నా ఉద్దేశం కాదు. బట్ లీస్ట్ ఆప్షన్ అదే మిగిలింది కాబట్టి చెప్తున్నాను. ఓకే హిందూ బంధువులారా, ఎంతకంటే వీడి గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ క్రైస్తవ ముస్లిం దళిత సోదరులందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, వీడి మీద నమ్మకం పెట్టుకున్నారు అనుకోండి, కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టే, మురిక్కాల ఈదినట్టే. చెప్పరా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక తాయెత్తు మెడలో కానీ చేతికి కానీ కట్టేవాళ్ళు. మళ్ళీ దెయ్యం ఎప్పుడైనా ఆ కుర్రాడి దగ్గరికి రావాలంటే ఆ తాయెత్తును చూసి భయపడి వెళ్ళిపోయేదట. భారతదేశానికి రాజ్యాంగం అనే ఒక గొప్ప తాయెత్తును కట్టాడు అంబేద్కర్ గారు. ఎవడైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల జోలికి కానీ, క్రైస్తవుల జోలికి కానీ, ముస్లింల జోలికి కానీ, దళితుల జోలికి కానీ, వెనుకబడ్డ వర్గాల ప్రజల జోలికి కానీ రావాలి అంటే ఆ దయ్యాలకు రాజ్యాంగం అనే తాయెత్తు అడ్డుపడుతూనే ఉంది ఈనాటి వరకు. ఎంత ఆవేశపడ్డావురా. కరెక్టే. మరి ఆ తాయెత్తు అడ్డం పడుతున్నప్పుడు మరి గొడ్డలు దించుకోవటం ఎందుకురా? ఆ తాయెత్తు మీద వదిలేసి అట్టాకి కూర్చోవచ్చుగా. మరి అంటే ఎందుకు చెప్పు? ఈ బతుక్కి మాట్లాడటం రాదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు. అల్లా వచ్చింది పిచ్చుకొక్క కరిచినట్టు అట్ట అరవటమే. మారవేరాయిగా లేదా వాటరా. ఎలాగైనా దాన్ని ఇప్పాలి అని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. ఈ ప్రపంచంలో సాధ్యం కందంటూ లేదురా. ఇప్పాలి అని ఫిక్స్ అయితే చాలా విడిపోతాయిరా, చాలా విడిపోతాయి. ఈ తాయెత్తు ఏమన్నా లెక్క? ఆల్రెడీ ఆ తాయెత్తునే కదా చాలా సార్లు ఇప్పి మధ్యలో ముళ్ళేసి పెట్టారు. దాన్నే అమెండ్మెంట్స్ అంటారు. రాజ్యాంగ సవరణలో, ఆ సవరణలో అయితేనే మీరు ఇట్లా చచ్చిపోతున్నారే. అసలు రాజ్యాంగం మొత్తాన్ని మార్చాల్సి వస్తే అసలు రాజ్యాంగం మార్చాలి అనే మాట రాగానే కంపించిపోతున్నారు. ఏరా ఈ దేశానికి రాజ్యాంగం మార్చడానికి వీల్లేదని ఏమన్నా శాసనం చేసి పెట్టారు ఎప్పుడైనా? ఇన్ని మారుతాన్ని ఒకవేళ రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తే మారుస్తారా భయ్? మారుస్తారు. రాజ్యాంగం అన్న శిలాశాసనమా? ఇప్పుడున్న రాజ్యాంగం కంటే ఇంకాస్త బెటర్ రాజ్యాంగం రాసుకుంటామేమో, ఎవరికి తెలుసు? నువ్వు చూడొచ్చావా రాదని? ఎత్తిన డాష్ గడికి అలవాటు అయిపోయింది. ఈ దేశంలో మేము పౌరులం కదా, మాకు మనోభావాలు లేవా? నడి రోడ్డు మీద బైబిల్ పోసి తగలబెడతారా? మాకు మనోభావాలు ఉండవు, మేము మాట్లాడకూడదు. నీ బైబుల్ నీ చర్చిలోనో నీ కొంపలో నీ గూట్లోనో ఉంటే నాకు అబ్జెక్షన్ లేదురా. కానీ వీధుల్లోకి వచ్చి విలయతాండవం చేస్తా ఉంది. సువార్త పేరుతోటి నా విశ్వాసాల మీద దాడి చేస్తా ఉంది. నా విశ్వాసాల మీద దాడి చేస్తే అందరూ నాలాగా వీడియోలు చేస్తారనుకుంటున్నావా? కొంతమంది అలా కూడా చేస్తారు. కానీ వాళ్ళు అలా రియాక్ట్ అయ్యే స్థితి ఎవరు తెస్తున్నారు? ఎవరు తెస్తున్నారా? నా గ్రంథం చెప్పింది కాబట్టి నీ విగ్రహాలు సైతాన్లు, నా గ్రంథం చెప్పింది కాబట్టి నీ విగ్రహాలు రాళ్ళు రాప్పలు అని చెప్పి అని అడ్డగోలు కూతలకు వస్తా ఉంటే చేతులకి మేకులు గుట్టు కూర్చుంటారా హిందువులు? ఉండర్రా. కానీ ఏ మాటగా మాట అనాలి, ముస్లిం సహోదరుల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలనిపించింది నాకు. ఎందుకురా? వాళ్ళతో ఎవరితో చిన్నపిల్లడితో పౌల్లో పోపించుకుని తాగువచ్చా? ఎవడొద్దన్నాడు నిన్ను? తెలుసా, మహమ్మద్ ప్రవక్త గారి గురించి బీజేపీ అధికార ప్రతినిధులు ఇద్దరు నోరుంది కదా అని మాట్లాడితే 58 ముస్లిం దేశాలు నరేంద్ర మోడీ గారి వైపు చూసి మహమ్మద్ ప్రవక్త గారి గురించి మాట్లాడిన వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపుతావా,
మా దేశాలతో బియ్యానికి వస్తావా అని సై అన్నారు. నీతో చెప్పారా? నీ మా అమ్మ చెప్పిందా? లేకపోతే మద్దిశెట్టి ఎర్రప్పగడు ఉంచుకున్నది తన వచ్చి చెప్పిందా? అట్లా లేఖలు రాశారు, లేకపోతే మాతో కయ్యానికి వస్తావా అని చెప్పేసి. పార్టీకంటూ ఓ సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క 5 ఏళ్ళు 6 ఏళ్ళు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. పోనీ వీళ్ళు సస్పెండ్ చేయగానే వాళ్ళిద్దరూ ఇక మేము వేరే పార్టీలో చేరిపోతున్నాం అని వెళ్ళారా? పోలేదు. చూసావా బీజేపీ కార్యకర్త కమిట్మెంట్ ఎట్టా ఉందో? అదిరా. అంతేగాని ప్రపంచ దేశాలకి ఉచ్చబోసి కాదు. నువ్వు అనుకుంటున్నావే ఆ ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి అక్కడ మన దేవాలయాలకి స్థలాలు ఇచ్చి హిందూ దేవాలయాల నిర్మాణం చేయించడమే కాకుండా ఆ దేవాలయాల ప్రారంభోత్సవం రోజున ఆ ముస్లిం దేశాల రాజులే భగవద్గీత నెత్తి మీద పెట్టుకుని గుళ్ళోకి తీసుకొచ్చి పెట్టారా గబ్బోడా. అయినా ఒకవేళ నువ్వు అనుకున్నదే కాసేపు నిజం అనుకుందాంరా. 58 దేశాలు వాళ్ళ మతం కోసం వాళ్ళు భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని పక్క దేశాల మతాలు శాసించే ప్రయత్నం చేస్తా ఉంటే దానికి ఒక భారతీయుడిగా భారతీయుడు అయ్యుంటే నిజంగా సిగ్గుతో చచ్చిపోవాలరా నువ్వు. నా దేశం మీద అజమాయిషీ చేయటానికి నువ్వెవడవరా అని చెప్పేసి వాళ్ళని అమ్మలక్కలు తిట్టాలరా. అంతేగాని ఆ జాతి సంకలు నాకుతాను, గువ్వలు నాకుతాను, వాళ్ళు ఉచ్చబోసుకుని బౌల్లో తాగుతాను, లేకపోతే వాళ్ళ కాళ్ళు గడికి వాళ్ళ నీళ్లు తాగుతానని చెప్పేసి అనకూడదురా నికృష్టుడా పోరం బోకేదవా. మనకెప్పుడు కోపం వచ్చిందంటే పాస్టర్ గారిని ఏమన్నంటే కోపం వచ్చింది. అసలు మనది ఏం బతుకో కూడా అర్థం కాదు నాకు. నీకు చెప్పాగా కుక్క బతుకని. నిన్న ఒకడు అన్నాడు మా దేశభక్తి ముందు నువ్వు ఎంతరా అంటే నేను అన్నాను, అరే బాబు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా కొట్లాడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ పేర్లన్నీ అక్కడ గోడ మీద ఉన్నాయి, వెళ్ళి చూడు. అందులో ముస్లిం సహోదరుల పేర్లు ముందు వరుసలో రాసుంటాయి, చచ్చిపోయారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి. క్రైస్తవ సహోదరులు వాళ్ళతో నడిచారు, చచ్చిపోయారు వాళ్ళు. ఆ వెనక లిస్టులో ఉన్నారా మీ దేశభక్తులు? ఎక్కడున్నారో కూడా తెలియదు. మీరు మాట్లాడుతున్నారా మా జాతులకుండే దేశభక్తి గురించి అని అడిగాను నేను. వారు నీ జాతి, నీకు అసలు నిజంగా సిగ్గుందా అనుకున్న, బుద్ధి ఉందా అనుకున్నా కానీ అసలు కనీసం మినిమం అవగాహన కూడా లేదనిపించిందిరా. వాళ్ళంతా కూడా బ్రిటిషోడికి వ్యతిరేకంగా పోరాడి చచ్చిపోయిన సైనికులు కాదురా. బ్రిటిషోడి తరఫున మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళ పేర్లు. వాటితో పాటు 3వ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగింది. అంటే బ్రిటిషోడికి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిషోడి తరఫున యుద్ధం చేసి చచ్చిపోయిన వాళ్ళు. వీళ్ళు నా తరఫున పోరాటం చేసి చచ్చిపోయిన భారతదేశపు పౌరులు కాబట్టి ఇలా పేర్లు ఇక్కడ రాస్తున్నాను అని చెప్పేసి ఆ గోడ కట్టించి దాని మీద గీశాడు రా పేర్లు. కబోది అదవా. అందులో భారతదేశపు హిందువుల పేర్లు తక్కువే ఉంటాయి నీకు. ఎందుకంటే ఈ దేశపు హిందువులు తురకోడి తరఫున లేకపోతే తెల్లోడి తరఫున పోరాడటానికి ఎక్కువ కష్టపడలా. అర్థమైందా? నీకు అది తెలీదు. నీ శ్రాద్ధానికి, నీ పెండానికి, నీ పాడికి, నీ పచ్చికుడికి పైగా అదేదో పెద్ద గర్వంలాగా అందులో మా పేర్లు 2 ఉన్నాయి. తెల్ల మన దేశపు పౌరుల్ని ఆకలికి ముద్దకి ఆశ చూపించి యుద్ధానికి తీసుకుపోతే వాళ్ళు ముద్దకు ఆశపడి వాళ్ళ తరఫున యుద్ధం చేశారా. అదేదో పెద్ద దేశభక్తిలాగా, అదేదో పెద్ద గర్వకారణమైన విషయంలాగా చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎంత నీతిమాలినోడువో. నీలాంటి దేశభక్తుడు కాదు దేశద్రోహి అని ఎందుకు అంటున్నాము ఇప్పటికన్నా అర్థమైందా? ఇదిరా అసలైన జస్టిఫికేషన్. నీకు నువ్వే చేసుకున్నావురా దిక్కుమాలినోడా. ఇప్పుడు కాసేపు మళ్ళీ ఆయాస పడరా. ఎందుకు ఈ బాధ అంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పక్కనే ఉన్న రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల అనే సేవకుడు సేమ్ రొట్ట ప్లీజ్ తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మత మార్పిడి నిరోధక బిల్లు రాబోతా ఉంది. సిద్ధపడండి ఆంధ్ర వాళ్ళు. పడండి. సంతోషం. నిజంగా అది వచ్చిందంటే అదృష్టం. మొత్తం 4 కోట్ల మంది ప్రజలుంటే 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఎందాకే కదరా క్రైస్తవులు ఈ దేశంలో మైనారిటీలు అని చెప్పి అన్నావు. ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్ల మంది జనాభాలో 1,60,00,000 మంది గొర్రెలుంటే 45% జనాభా రా. మరి 45% ఉన్నాడు మైనారిటీ ఎట్రా అయ్యాడు? గాడిద ఎట్రా అయ్యాడు? ఓరొక్క. ఒకవేళ 45% నిజమే అయితే నువ్వు వచ్చి నేను నెక్స్ట్ ఎలక్షన్ లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తా అన్నావు అంటే ఇప్పుడు 45% లో మరి మగోడు ఎవడు లేడు అక్కడ. నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిందా? బేగ్గా లెక్కలు ఎట్టా గురావు. కనీసం కూడికలు తీసివెత్తలు కూడా రావంటే ఇంకెట్రా వచ్చి. ఈ 1,60,00,000 మంది క్రైస్తవులంతా మాలమాదిగలు అనుకుంటున్నారు. తిక్కల్లా కొడుకులు. చర్చిలో కూర్చుని ఎంత పరిశుద్ధమైన భాష మాట్లాడుతున్నావురా. నీ బతుకు తగలయ్యా. ఈ క్రైస్తవంలో కమ్మలున్నారు, ఈ క్రైస్తవ్యంలో రెడ్లున్నారు, ఈ క్రైస్తవ్యంలో కాపులున్నారు,
ఈ క్రైస్తవ్యంలో వెలమలు ఉన్నారు, ఈ క్రైస్తవ్యంలో బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని బ్రాహ్మణులు కూడా ఈ క్రైస్తవ్యంలో ఉన్నారు. ఇవాళ విషయం ఏంటో తెలుసా? అణగారిపోయిన ఈ మాల మాదిక ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత క్రైస్తవ్యంలో ఉన్న కమ్మల మీదే ఉంది, క్రైస్తవ్యంలో ఉన్న రెడ్ల మీద ఉంది, క్రైస్తవ్యంలో ఉన్న బ్రాహ్మణుల మీద ఉంది, క్రైస్తవ్యంలో ఉన్న కాపుల మీద ఉంది, క్రైస్తవ్యంలో ఉన్న వైశ్యుల మీద ఉంది. మనం ప్రాణం పెట్టిన వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ ఎందుకుంది ఎందుకుందిరా చెప్పరా? మతం మారిపోయినా కూడా ఇంకా కుల పేరు చెప్పుకోవటానికి సిగ్గు ఉండాలి. అది చాలదు అన్నట్టు కులాల పరంగా వీళ్ళకి రక్షణ కల్పించాలని అడగటానికి ఇంకేముండాలిరా? ఛీ 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 ఛీ. నిజంగా పెంట తినేవాళ్ళు కూడా ఇంత నీచంగా మాట్లాడరా? నువ్వు ఆ పెంట తినేవాళ్ళ పెంట తినేలాగా ఉన్నావురా దరిద్రుడా. దేశవ్యాప్తంగా ఇంత జరిగితే మన తరపున మాట్లాడడానికి మనకి ఎవడైనా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఎవరు లేడు. చూసారా, ఈడు ఎమ్మెల్యే అవ్వాలి అన్న ఆశ తప్ప ఏ బొచ్చు లేదు. దానికోసం ఎంత చండాలమైనా మాట్లాడతాడు, ఎవరినైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ రిజర్వేషన్ కేటగిరీలో మతం మారి కూడా సర్టిఫికెట్లు మార్చుకోకుండా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మారిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసేదంతా క్రైస్తవులేగా అనుకుంటారు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది ఎస్సీ నియోజకవర్గం అంటే ఆడ పోటీ చేసేది క్రైస్తవులేగా అనుకుంటారు. అసలు క్రైస్తవుడు అనేవాడు దళితుడే కాదు అని చెప్తున్నాయి ఇక్కడ చట్టాలు. వాళ్ళు బీసీలు. మరి ఇందాకే కదరా ఏదో తాయెత్తు యాపిత్తు మామిడిత్తు అన్నావు. మరి ఆ రాజ్యాంగాన్ని అంటే ఆ తాయెత్తుని తూనాబుడ్డని తీసి పడేస్తున్నారుగా మీ క్రైస్తవులు. మతం మారి కూడా ఇంకా నువ్వే చెప్పావు ఒక చట్టం ఉంది, ఇక్కడ చట్టాలు చెప్తున్నాయని. మరి ఆ చట్టాలు చెప్తున్న మాట వినకుండా మేము మతం మారినా కూడా ఇంకా మేము సర్టిఫికెట్లు ఇవే పెట్టుకుంటాం అంటున్నారు అంటే చెప్పరా ఇంకెందుకు ఆ బతుకులు? పెంచుకోవాలని ట్రై చేశాడో ఆయన పదవి పోతుంది. ఎవడున్నాడు మనకి? నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా, క్రైస్తవులకు కష్టం వస్తే, ముస్లింలకి కష్టం వస్తే, దళితులకు కష్టం వస్తే సింహం అడవిలో గర్జించినట్లు అసెంబ్లీలో గర్జించడానికి మన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఆయాస పడిపోతూ క్రైస్తవులకు కష్టం వస్తే ముస్లింలకు కష్టం వస్తే అంటున్నావు. అసెంబ్లీలో మాట్లాడమంటే ఆయాసంతో గుండెపోటు వచ్చి పోతావుగా నువ్వు. అక్కడ దాకా వెళ్ళే సీన్ లేదులే, కర్మగా వెళ్తే. ఇక్కడే ఆయాసపడి మాట్లాడుతున్నావు అరగంట దానికి. ముందు ఉట్టికి ఎగర్రా ఊరకొక్క, అసెంబ్లీకి ఎప్పుడైనా ఎగరొచ్చు. మన వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళాలి. నేను ఈ టైంలో మళ్ళీ ముస్లిం సహోదరులకు వచ్చిన ఏమంటారు అప్రిషియేషన్ చెప్పాలి. ఈడు బతుకంతా ఆళ్ళ పోగొట్టడానికి సరిపోతా ఉంది. పేరు క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అని పెట్టాడు కానీ ఇది ముస్లింల భజన ఫ్రంట్ అని పెట్టుకుని చర్చిల్లో కూర్చొని క్రిస్టియన్స్ అందరినీ కూడా ముస్లింలుగా కన్వర్ట్ చేయడానికి ఈయన వాడుకుంటున్నారు. ఇది క్రైస్తవ సమాజం ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే బాగుపడుతుంది. లేదు అనుకుంటే అజయ్ బాబు గారి పాదాల కింద పడి మొత్తం మటాషే. మీ ఆడవాళ్ళందరి చేత ఇక్కడ బొరకాలు వేపించకపోతే చూడండి. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ అని ఒక పెద్ద ఆయన ఉంటాడు, మీ అందరికీ తెలుసు. చాలా మంది ఆయన బీజేపీకి పార్టీ బి అంటారు, కొంతమంది బీజేపీకి ఆయనకి పొత్తులు ఉంటాయని అంటారు. కానీ ఒక్కటి నేను చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పర్సంటేజ్ మహా అయితే 1% 2% ఉంటుంది. కానీ అక్కడ వాళ్లకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంపతీసి నీకేం మెదడువాపు రావట్లేదుగా. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 1% 2%. చెప్పరా నీ సంగతి చెప్పు. 2-3 ఎంపీలు ఉన్నారు. ఎవడైనా ముస్లింల గురించి మాట్లాడితే అసెంబ్లీలో మైకులు పగిలిపోతాయి, వాళ్ళు నిలబడతారు. ఎవడైనా ముస్లింలకు ఎదురుగా వస్తే పార్లమెంట్ దద్దరిల్లుతుంది, అసదుద్దీన్ నిలబడతాడు అక్కడ. కనీసం చెప్పుకోవడానికన్నా వాళ్ళకు ఒక 7 ఉన్నారు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం తెలంగాణలో. మా బతుకులకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. నాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం తెలంగాణలో. మా బతుకులకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఒరే నువ్వు రాజకీయాల్లోకి వస్తావా? నీకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, దేశంలో ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు చర్చిలో కూర్చుని సొల్లు చెప్తుంటే అక్కడ కూర్చుని వాళ్ళందరూ చప్పట్లు కొడతా కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 13% ఉంది కదా అఫీషియల్ గా. అలాంటి దాంట్లో 1% 2% అన్నావా? అండ్ అసదుద్దీన్ ఓవైసీ గెలిచిన హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం పాపులేషన్ ఎంతో తెలుసా? 45% అఫీషియల్ గా. అలాంటి వాళ్ళని పట్టుకుని 1% 2% అంటావా?
పైగా నాకు తెలియని కొత్త విషయం, ఏఎంఐఎం పార్టీకి 2 ఎంపీలు ఉన్నారా? ఆ రెండో వాడు ఎవడురా? యాడ్ నుంచి వచ్చాడ్రా? అలాంటిది అసలు మరి దారుణం. 1% 2% ఉన్న ముస్లిమ్స్ కి 7 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు. 2 కటిక అబద్ధాలు చెప్పేశావు. మూడోది, తెలంగాణలో 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నామంటున్నారు. యాడ్ నుంచి ఉన్నారా? ఉంటే గనక క్రైస్తవులంతా 420 గాళ్ళు, క్రైస్తవులంతా చీటరగాళ్ళు, ఇంకొకళ్ళు లేడు. ఎందుకంటే తెలంగాణ మొన్న సెన్సస్ లో, రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సెన్సస్ లో క్రైస్తవ జనాభా ఎంతో తెలుసా? 0. ద హోల్ తెలంగాణ స్టేట్ ఈజ్, రాష్ట్రం మొత్తానికి పెద్ద బొక్కబడింది, క్రైస్తవ జనాభా లేరంట. మరి 80 లక్షలు యాడ్ నుంచి వచ్చారా? ఉన్నారు అంటే వాళ్ళు ఎంత చిల్లరగాళ్ళు అయితే కొంపకొచ్చి నీ మతవేంద్ర అంటే నేను క్రీస్తు ఫోటో ఈడెవడో నాకు తెలియదు, నేను హిందూ అని చెప్పుకున్నారా? చెప్పరా? అంత చిల్లర బతుకులు బతకటం కంటే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి పరలోకానికి ప్రయాణం కట్టేయచ్చు కదరా ప్రశాంతంగా. 4-5 జిల్లాలు ఆంధ్రాలో ఉన్నాయి. అక్కడ క్రైస్తవులు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీ వచ్చినా గెలవడు, నరేంద్ర మోడీ వచ్చినా గెలవడు. ఇదే మాట మీద నిలబడరా. నీకు నిజంగా గుడారంలో దమ్ముంటే ఇక్కడ క్రైస్తవులు అందరూ మీరు చెప్పినట్టే ఓటేస్తారుగా. ఒక్కసారి రాహుల్ గాంధీని అమేధీనో, వాయనాడునో, రాయబరేలీలో ఇట్లాంటి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాకినాడ ఎంపీగానో, రాజమండ్రి ఎంపీగానో పోటీ చేసి ఒక్కసారి గెలవమనరా ప్లీజ్ రా అయ్యా. మీరు తలుచుకుంటే ఎవరినని ఏమైనా చేయగలుగుతారు కదా. రాగానే కూడా ఒకసారి పిలిపించి ఒక్కసారి పోటీ చేపించండి రా. మళ్ళీ ఇంకోటి కండిషన్, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి పోటీ చేసి రెండో చోట ఎంపీగా పోటీ చేయకూడదు. ఏదన్నా ఒక స్థానం నుంచి రాజమండ్రి, కాకినాడ నుంచి పోటీ చేసి గెలవమని చెప్తాను. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ సింబల్ మీదే ముంజ బతుకులు. కనీసం 25 నుంచి 50 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయే, 5 సీట్లు గెలిపించుకోలేమా మనం ఈ ఆంధ్ర నుంచి? నువ్వు కేపాల్ కంటే కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావురా. ఉన్నావు. ఇవాళ ఇట్లా 100 మంది క్రైస్తవులు ఉంటే ఒకే ఒక్క ముస్లిం సహోదరుడు ఉన్నాడు. కానీ నేను చెప్తున్నా, ప్రాణం పోయే పరిస్థితికి వస్తే ఈ 100 మంది పారిపోతాడు, ఆయన ఒక్కడే నిలబడతాడు కత్తి పట్టుకొని. 100 మంది క్రైస్తవులను అక్కడ కూర్చోబెట్టి కొండెర్ర పనులు చేస్తే అందరూ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటారేంట్రా? ఆ ఒక్కడు కత్తట్టుకుని వస్తాడా? ఆడు కత్తట్టుకుని కూర్చుని వస్తే మిగతా వాళ్ళందరూ చేతులకి మేగులు కొట్టు కూర్చుంటారు. మరి అది పక్కన పెట్టండి, ఎవడొస్తాడు ఎవడు చస్తాడు తర్వాత విషయం. కానీ ముందు కనీసం మీరు పారిపోతారా, మీరు ఎరుపులరా, మీరు పిరిగిగొడ్డులరా అని మాట్లాడితే చప్పట్లు కొట్టుకుంటారేంట్రా? నిజంగా మీకు వీళ్ళే కరెక్టరా? మిమ్మల్ని ఇట్టగా చూడాలి. ప్రవీణ్ పగడాల గారిని ఎంత దారుణంగా చంపి తప్పించుకున్నారో, ప్రవీణ్ పగడాల గారి రక్తం ఏ నేల మీద అయితే ఒలికిందో, ప్రవీణ్ పగడాల గారిని ఒక తాగుబోతుగా ఏ నియోజకవర్గంలో ముద్ర వేశారో, అదే రాజమండ్రి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నిలబడతా. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అసెంబ్లీలో తలబడి మరీ అడుగుతా. దమ్ముంటే నన్ను ఆపండి ఇక్కడ. నువ్వు ఎవడైతే ఈ 100 మంది పారిపోతే కత్తెట్టు కొత్తాడన్నావు, ఆడు చప్పట్లు కూడా కొట్టట్లా నీ మాటలకి. మిగతా వాళ్ళు అందరూ కూర్చుని టపా టపా కొడుతున్నారు. వీళ్ళంతా రేపు హ్యాండ్ ఇచ్చేవాళ్ళు నువ్వే చెప్పావు. నీ బతుక్కి నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడుతో అసెంబ్లీలో తలపడతావా? ఛాలెంజ్ రా. నువ్వు కేఏపాల్ పార్టీ తోటి నోటాతోటి పోటీ పడు, తర్వాత చూసుకుందాం మిగతా వాళ్ళతో తలపట్టం గురించి. దీనికి లిట్మస్ టెస్టే కావాలి అంటే రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఆ విగ్గుగాడిని నిలబెట్టావు కదా, ఆ విగ్గుగాడికి నోటా కంటే ఒక్క ఓటు వచ్చినా ఎన్ని ఓట్లు వస్తే అన్ని వేయిస్తాను నేను. లేడు కదా, ఎవడున్నాడు మనకి అడగడానికి? ఎవడు లేడుగా. ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయి 7 రోజులు అక్కడ ఉంటే నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రాలా చూడడానికి. రోజు రోడ్డు మీద తాగి చచ్చిపోయేవాళ్ళు 10 మంది ఉంటారా? చచ్చిపోయిన ప్రతి ఓడి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు పలకరిస్తారా, ఎంపీలు పలకరిస్తారా? ఆహా అంటే బకాడ్డీ తాగి బడ్వైజర్ తాగి రాష్ట్ర ఖజానాకి ట్యాక్స్ ఇచ్చాడు కాబట్టి ట్యాక్స్ పేయర్ అని గౌరవించాలంటావా ఏంటి ప్రవీణ్ పగడాల గారిని? యాదొస్తుంది నువ్వు. ఈ రోజు నేను చెప్తున్నా, ఇది నా లైవ్ స్టేట్మెంట్ గా తీసుకోండి. నా ప్రాణానికి ఏం జరిగినా, ఏ రకంగా నేను చనిపోయినా, దాని వెనక బీజేపీ దాని అనుబంధ సంస్థలే ఉంటాయి. నా చావుకు ప్రత్యక్ష కారణమైన పరోక్ష కారణమైన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఏమీ లేవురా. నీ సావుకి ఎప్పుడన్నా కారణం అయితే నీ ఒంటికున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణం అయింది. ఆయాసం చెప్తా ఉంది.
అట్టాగే నీకున్న బీపీ కారణం అయ్యిద్ది, అట్టాగే నీ బాడీలో ఉన్న ఎక్సెసివ్ ఫ్యాట్ అదే కారణం అయ్యిద్ది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఇక నీ బాడీలో ఇంకా లోపలే ఉన్న షుగర్లు, థైరాయిడ్లు ఉన్నాయా, ఎయిడ్స్, యాంథ్రాక్స్ ఉన్నాయా నాకు తెలియదు, కానీ గ్యారంటీగా బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి, తగ్గించుకో. లేకపోతే ఖచ్చితంగా వాటి వల్లే పోతావు. నువ్వు ముందు అలవాటు ఉంటే మాని, రెడ్ మీట్ అలవాటు, అదే గొడ్డు మాంసం అలవాటు ఉంటే అది కూడా తింటాం మాని, పోతావు తొందరగా. 175 నియోజకవర్గాల్లో మేము నిలబడతాం. మీ మొహం మీరేం గెలుస్తారా అంటారా? అయితే గెలిచేవాడిని ఓడిస్తాం, ఓడిపోయేవాడిని గెలిపిస్తాం. ఊరే 175 నియోజకవర్గాల్లో నువ్వు CMDF తరఫున అభ్యర్థిని నిలబెట్టరా, చాలు, గెలిచినట్టే. నువ్వు రాజకీయం చేద్దాం, అధికారం ఎక్కడుందో అక్కడికి వెళ్దాం, రాజకీయం చేయాల్సింది. IASలుగా క్రైస్తవులు, ముస్లింలు, దళితులు రావాలి. IPSలుగా క్రైస్తవులు, దళితులు రావాలి. కలెక్టర్లుగా మాత్రమే కాదు, సుప్రీంకోర్టు జడ్జిలుగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళితులు రావాలి. మనకి ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి, మనకి ప్రింట్ మీడియా ఉండాలి, భూములు మన స్వాధీనంలోనికి రావాలి, అధికారం మన స్వాధీనంలోనికి రావాలి. మనం అడుగు పెడితే ఒక్కొక్కడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. నేను మళ్ళీ చేతులెత్తి చెప్తున్నా, దళిత క్రైస్తవులను ఊచకోత కోసే RSS నుంచి వాళ్ళని కాపాడడానికి మిగిలిన క్రైస్తవులు దయచేసి ముందుకు రండి. అది సరిగా నురే, మరి దీన్ని మత రాజకీయం అనరా? అండ్ ఇక్కడ హిందూ బంధువులు బాగా ఆలోచించుకోండి. వాడు క్రైస్తవులకి మంచో చెడో సాధిస్తాడో సాధించడో సెకండ్ పక్కన పెడితే ఒక దిశానిర్దేశం చేస్తున్నాడు. ప్రతి చోట మన వాళ్లే ఉండాలి అని చెప్పేసి. మరి హిందువులైన మనం కోరుకోవద్దా? ప్రతి చోట మన వాళ్లే ఉండాలి, సైనింగ్ అథారిటీస్ మన వాళ్లే ఉండాలి. మన వాళ్ళు అంటే కేవలం ఒట్టెట్టుకునే హిందువులు కాదు, ధర్మాన్ని, దేశాన్ని కాపాడతామని ఒట్టెట్టుకున్న హిందువుల్ని ఆ స్థానాల్లో కూర్చోబెట్టాలి. దానికి హిందూ సమాజం సిద్ధపడాలి. గుర్తుపెట్టుకోండి, నిన్న మొన్నటి దాకా బీజేపీది మత రాజకీయం మురిగిన ఈ ఊరకొక్క ఇప్పుడు మనం కూడా రాజకీయం చేద్దాం, అది మత రాజకీయమే అవ్వాలి అని చెప్పి అడిగాడు. మరి మనకొద్దా మన ధర్మం పట్ల రాజకీయం? మనకొద్దా మన ధర్మం గురించి రాజకీయం? మనకొద్దా మన ధర్మం కోసం రాజకీయం? మనం చేద్దాం, మనం కూడా చేయాల్సిందే. అగ్ర కులాలకు చెందిన వారే అయినా ఇవాళ దళితుల కంటే ఎక్కువ నీతిగా బతుకుతున్నారు. ఓపెన్ గా చెప్తాను, ఇవాళ ఒక కమ్మ క్రైస్తవుడు ఉన్నంత నీతిగా దళిత క్రైస్తవులు ఉండలేకపోతున్నారు. ఇవాళ ఒక రెడ్డి క్రైస్తవుడు ఉన్నంత నీతిగా దళిత క్రైస్తవులు ఉండలేకపోతున్నారు. ఇవాళ ఒక కాపు క్రైస్తవుడు ఉన్నంత నీతిగా దళిత క్రైస్తవులు ఉండలేకపోతున్నారు. మనం ఒంటరి వాళ్ళం కాదు, కలిసి ముందుకెళదాం. టోకును అందరినీ కలిపేసి కులాల పేర్లు చెప్పి మరి దళిత క్రైస్తవులు నీతి తక్కువళ్ళు అని చెప్పేశావే, నీకు సిగ్గనిపించలేదా? సరే, ఇది వింటున్న దళిత క్రైస్తవులు మీరేం చేస్తున్నారు? పోనీ ఈడింత మాట మాట్లాడితే దళిత సంఘాలు మీరేం చేస్తున్నారు? ఓహో, మతం మారినోడు మన ఎన్ని బూతులనే తట్టొచ్చు, మతం మారిపోయినోడు మన నీతి తక్కువ అనొచ్చు, కానీ దానికి మనువాదం అని పేరు పెట్టిన మీరు దీనికి ఏ వాదం అని పేరు పెడతారు? ఇప్పుడు ఈ అజయ్ బాబు గడి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎవరు పెడతారా? ఎవరో పెట్టరు. ఎందుకంటే మన సాంబారు మనకి పిస్తా బహారు, మనలోకి మారి మన ఇన్ని అమ్మలక్కలు తిట్టినా కూడా మనకు అభ్యంతరం లేదనుకుని సరిపెట్టుకుంటారా? బహుశా ఇంత నీతి తక్కువగా ఇలాంటి నీతిమాలిన వ్యాఖ్యలు, ఒక కులం మొత్తాన్ని కూడా నీతి తక్కువళ్ళు అనే వ్యాఖ్యలు నాకు తెలిసి ఏ హిందువు చేయలేదు, చెయ్యడు కూడా. ఎందుకంటే ఒక కులం మొత్తం చెడ్డవాళ్లే ఉన్న కులం, ఒక కులం మొత్తం మంచి వాళ్లే ఉన్న కులం ఈ భూమి మీద ఏది లేదు. ఎందుకంటే ఒక మనిషిలోనే మంచి చెడు రెండు ఉంటున్న రోజులు. అలాంటిది ఒక కులం మొత్తాన్ని ఒకే ఘాటిని కట్టి ఆ కులం కంటే మీరు నీతి తక్కువళ్ళు, ఈ కులం కంటే మీరు నీతి తక్కువళ్ళు, ఆ కులం కంటే కూడా మీరు నీతి తక్కువళ్ళు అని మీకు సర్టిఫికెట్లు ఇచ్చాడు. ఈ సర్టిఫికెట్ని తీసుకుని ఆభరణాల్లాగా ధరిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు రా, అభినందనలు రా. నిజంగా ఏమాత్రం పౌరుషం ఉన్న ఉంటే వాడి మీద ఇమ్మీడియట్ గా కేసులు పెట్టండి. మతం మారిపోయిన ముసుగులో క్రీస్తు అనే పేరును అడ్డం పెట్టుకుని లేకపోతే సిలువను అడ్డం పెట్టుకుని దళిత కులాల మీద ఇంత దాడి చేస్తా ఉంటే సరిపెట్టుకుంటాను అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తా, హిందువులైతే దిగజారి ఇంత నీచంగా అయితే ఎప్పుడు కులం ఆధారంగా ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడబోరు కూడా. సో ఈ నీచుడి యొక్క నిజస్వరూపం చూశారు కదా. అండ్ హిందువులారా మీరు ఆలోచించండి, వీడి చెప్పిందే మనం చేయాలి. ప్రతి చోట బ్యూరోక్రసీ నుంచి జ్యుడిషియరీ నుంచి పార్లమెంటరీ వ్యవస్థ దాకా ప్రతి చోట, లెజిస్లేచర్ దాకా ప్రతి చోట కూడా హిందువులు ఉండాలి, హిందుత్వ వాదులు ఉండాలి. దానికోసం ప్రతి హిందువు కూడా ఆలోచన మొదలు పెట్టండి, ఆచరణ కోసం ఎదురు చూడండి. త్వరలోనే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుందాం. 300 సీట్లు చేతిలో ఉన్న రోజునే మనకి ఇంత మార్పు కనిపిస్తుంది. 540 సీట్లకి 540 సీట్లు కైవసం చేసుకోగలిగిన రోజున ఎలా ఉంటుందో ఆలోచించండి. చూద్దాం, మంచి కోసం ఎదురు చూద్దాం, మంచి కోసం ప్రయత్నం చేద్దాం.
మంచి కోసం ముందడిగేద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.